హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఆహ్, ప్రతి అట్‌లీస్ట్ వారానికి 3 సార్లన్నా ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మరి పిల్లల వల్ల, కొన్ని పనుల వల్ల కంటిన్యూయస్‌గా ఇవ్వలేకపోతున్నా కానీ, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి నాయనా. ప్రతి ఆటంకాలు తొలగించండి నాయనా. ఇక్కడ నీ సన్నిధి దయచేయండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించమని. అయ్యా, ఈ దినాన నీవేం మాట్లాడాలనుకుంటున్నావో ప్రభా మాట్లాడమని ప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చి తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలంనకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములలో పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గము పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగూ వచ్చితివి అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందాలండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక పెండ్లి విందు బైబిల్లో లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి అక్కడ కూడా ఒక పెండ్లి విందు గురించి చూస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ పెండ్లి విందు అక్కడ ఉన్నది ఒకటే అని. కానీ కొంత వ్యత్యాసం, అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. అక్కడేమో పెండ్లి విందుకి రమ్మంటే నెపములు చెప్పేవారుగా ఉంటారు. ఇక్కడ పెండ్లి విందు గురించి చూస్తున్నట్లయితే ఇక్కడ అది వేరు, ఇది వేరుగా ఉంది. కాబట్టి ఈరోజు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న పెండ్లి విందు గురించి, ఇది యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం మొదటిగా. అయితే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే తన కుమారుని కొరకు పెండ్లి విందు సిద్ధపరిచినట్లుగా ఉంటుంది. ఎంతమందికి పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఇష్టం? పెళ్ళిళ్ళు అంటే మరి గతకాలంలో 1-2 రోజులు చేసుకుంటారేమో. ఇప్పుడైతే ప్రస్తుతము పెండ్లి విందంటే నెలంతా పెళ్ళి హడావిడే, లేకపోతే ఆ 10 రోజులు పెళ్ళి సంబరాలు జరుగుతూ ఉంటాయి. అయితే పాతకాలంలో 2 పద్ధతులు ఉన్నాయి. ముందుగా వారు పెళ్ళికి రావాల్సిన వారందరినీ పిలుస్తారు. రెండవ ఆహ్వానంలో పెండ్లి అంతటికీ సిద్ధంగా ఉంది, మేము భోజనాలు అన్నీ ఏర్పాటు చేసాం, మీరందరూ రండి అని రెండవ పిలుపులో వారు పిలిచేవారుగా ఉన్నారు పాతకాలంలో. అయితే ఇక్కడ ఒక పెళ్లి విందు ఏర్పాటు చేయబడింది. అయితే మొదటి పిలుపులో అందరూ పిలవాల్సిన వారందరినీ పిలిచారు. అయితే అంత ఇక్కడ చదివినట్లు క్రొవ్విన పశువులు అన్నీ సిద్ధపరిచి, ఆహారం సిద్ధపరిచి అన్నీ సిద్ధపరిచి ఉన్నాము, మీరందరూ పెళ్ళి విందుకు రండి పాపం బతిమలాడుతున్నారు. ఈ దినాల్లో ఒక్క పెళ్ళి ఇన్విటేషన్ ఇస్తే చాలు మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అంట
వారికి మొదటిసారి చెప్పారు. రెండోసారి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అంతా మేము రెడీగా ఉన్నాం. మీరు రండి, అటెండ్ అవ్వండి. దయచేసి ఈ పెళ్ళికి హాజరవ్వండి అని బతిమలాడుకుంటున్నారు. అయితే ఈ పెళ్ళికి రమ్మంటే ఇక్కడ చూసినట్లయితే ఒక అతను పొలంలో పనికి వెళ్ళిపోతాడు. రెండో అతను తన వ్యాపారం నిమిత్తం వెళ్ళిపోయేవాడుగా ఉన్నారు. తక్కిన వారు వచ్చిన వారు పిలిచిన వారిని అవమానపరిచినట్లు, ఇంకొంతమంది అతన్ని పిలిచిన వారిని కొట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ వారిని ఎంతో బాధ పెట్టినట్లుగా చూడగలుగుతాం. అప్పుడు ఆ యొక్క పెళ్ళికి పిలిచిన అతను ఏమంటాడంటే, వీళ్ళందరూ కాదు, మంచివారేమి చెడ్డవారేమి మీకు కనపడిన వారందరినీ పిలవమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ వచనం అప్పుడు అతను ఆ రాజు అంటాడు, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, వారికి ఆ అర్హత లేదు కాబట్టి వారిని వదిలేయండి. ఎవరైతే ఉన్నారో ఆ మంచివారేంటి చెడ్డవారేంటి రాజమార్గములలో ఆ రాజు అక్కడ ఉన్న పవనం దగ్గర ఉన్నవారు ఆ మార్గంలో మీకు దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్పండి అయ్యా బాబు పెళ్ళికి రండి అని. వారు మంచోళ్ళు అయితే ఏంటి చెడ్డోళ్ళు అయితే ఏంటి అని చెప్తా. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారిని అందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. మరి రాజు అంటాడు తన దాసులను పంపించి మంచివారిని చెడ్డవారిని అందరినీ తోడుకొని రా అంటే ఎలాగా అలా హాల్ ఫుల్ అయింది. నిజంగా మనం కూడా ఒక పెళ్ళి చేయాలంటే పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెత ఉంది. మరి ఆ పెళ్ళికి ఎంతమంది హాజరవుతారో, భోజనాలు సరిపోతాయో లేవో, లేకపోతే భోజనాలు మిగిలిపోతాయో అని ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు, వరి అవుతూ ఉంటాం కదండి. అయితే చివరికి ఆ రాజమార్గంలో ఉన్న వారు వచ్చి ఆ యొక్క పెండ్లి సాలను నింపుతారు. మరి రాజు కూర్చున్న వారు లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూసి, మరి ఆ పాతకాలంలో ఒక పద్ధతి ఉంది, పెళ్ళికి వచ్చేవారికి మీరు ఈ వస్త్రములు ధరించుకొని మీరు పెండ్లికి హాజరవ్వండి అని చెప్తే, మరి పాపం దారిలో వచ్చిన వారు మార్గ మధ్యలో వచ్చిన వారు అందరూ అవైతే వస్త్రములు ధరించుకున్నారు కానీ ఆ హాజరైనలో ఒక వ్యక్తి మట్టికి పెండ్లి వస్త్రం ధరించుకోకుండా కూర్చొని ఉంటాడు. వెంటనే ఆ రాజుకి కోపం వచ్చి ఇతనిని తీసుకెళ్ళి చీకట్లో పడివేయండి, నేను అక్కడ ఏడుపు పళ్ళు కోరుకుటయు ఉంటుంది అని చెప్పి అతనిని కాళ్ళు కట్టి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఈ విందులో నుంచి బయటపడేయండి అని చెప్తాను. ఇది యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. ఇక్కడ ఎంతో ముఖ్యమైన సందేశం ఉంది అని చెప్పవచ్చు. మరి రాజు ఎవరంటే పరలోకపు తండ్రి. మరి విందు అంటే పరలోక రాజ్యం దేంతో పోలి ఉందంటే పెండ్లి కుమారుడిని పెళ్లి విందుతో పోలి ఉంది. మరి అందరికీ దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది. అయ్యా యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీకు సొంతగా ఒక ఫ్రీ గిఫ్ట్ రక్షణ అనేది మీకు బహుమానంగా వస్తుంది, మనం మరణించాక నిత్య జీవం ఉంటుంది, పరలోకము నరకం ఉంటుంది. మరి నిత్య జీవానికి ప్రవేశించాలంటే మరి మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసయ్యని నమ్ముకోండి, రండి, ఒక పరలోక రాజ్యం ఉందని చెప్తే ఎవ్వరు నమ్మేవారు, ఎవరి పనిలో వారు ఉన్నారు. ఈ లోకంలో ప్రయాసపడేవారుగా ఉన్నారు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు, ఈ లోకంలో డబ్బులు సంపాదించుకోవాలి, ఈ లోకంలో వ్యాపార అభివృద్ధి, ఈ లోకంలో ఏమంటారు హుందాగా బతకాలని, ఈ లోకం గురించి ఆలోచన తపన. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ రాజు ఎన్నిసార్లు పిలిచినా వారు రాలేదు. ఒకరేమో చూసినట్లయితే వ్యాపారం కొరకు వెళ్ళినట్లు మనం చూడగలుగుతాం. అట్లా వారి వారి పనుల కొరకు వారు సొంత పనులలో నిమగ్నులై ఉన్నారు. అప్పుడు రాజు అంటారు, వీరు అక్కర్లేదు, వీరు ఈ యొక్క విందుకి పాత్రులు కారు, వీరు అనుమతి లేని వారు, అంటే దే ఆర్ డిస్క్వాలిఫైడ్, అసలు వీరికి ఎటువంటి అర్హత లేని వారు, వారిని వదిలేసేయమని అంటారు. చూడండి ఈరోజు ఎంతగా వాక్యము ప్రకటింపబడుతుంది కానీ ఎంతమంది తిరస్కరిస్తున్నారు. తిరస్కరించే వారి గురించి వదిలేయండి. మరి మీరు మార్గ మధ్యలో
వెళ్ళినప్పుడు చేతనైనంత మందికి ఆ సువార్తను ప్రకటించండి. పరలోక రాజ్యం గురించి చెప్పండి. మంచివారేమి చెడ్డవారేమి అని ఆ ఆ యొక్క రక్షణను వారు స్వీకరించే విధంగా అది ఉచితమైన బహుమానం కదండి. మరి మొదటి పేతురులో చూడవచ్చు, మీరు వెండి బంగారముల వంటి వస్త్రం, వెండి బంగారములు వంటి వాటి వల్ల కాదు, కానీ నిష్కలంకమైన నిర్దోషమైన క్రీస్తు రక్తంతో దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మరి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఉచితంగా. మరి ఇక్కడ చూసినట్లయితే వస్త్రము అంటే ఏంటంటే రక్షణ అంగి అని. మరి ఇక్కడ వీరికి ఉచితంగా ఇవ్వబడింది. కొంతమంది స్వీకరించారు ఆ విందులో, అది వేసుకొని సంతోషంగా కూర్చున్నారు. కొంతమంది స్వీకరించలేదు. అందులో చూసినట్లయితే ఇక్కడైతే ఒక్కరని రాయబడి, మరి ఎంతమంది ఉన్నారు ఆ యొక్క రక్షణ అంగిని ధరించుకొని వారు దానిని తిరస్కరించిన వారందరికీ చీకట్లో కాలు కట్టేసి చీకట్లో పారవేడి అక్కడ ఏడుపును పళ్ళు కొడుకుటై ఉండును అని రాయబడి ఉంది. మరి ఈ యొక్క రక్షణ వస్త్రము, నీతి వస్త్రము గురించి కొన్ని వచనాలు బైబిల్లో ఎలా రాయబడి ఉన్నా మనం చూద్దాం. ఒకసారి కీర్తనలు 132 16వ వచనం. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరుగా ఆనందగానము చేసేదరు. మరి రక్షణ వస్త్రాన్ని ఉచితంగా మన కొరకు ప్రభువారు ధరింపజేస్తారని ఉంది. అలానే రక్షణ వస్త్రం గురించి మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమార్ని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. మరి ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు అని రాయబడి. అంతేకాదు ప్రకటన గ్రంథం 3:4 అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే 7 సంఘాల గురించి రాస్తూ 3:5 వచనం ఇక్కడ సార్దీస్ సంఘం గురించి చెప్పడం చూడగలం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఉన్నారు సార్దీస్ సంఘంలో, మరి నా కొరకు తమ రక్షణ వస్త్రముతో తెల్లని వస్త్రములు ధరించుకొని, అంటే తెల్లని వస్త్రం అంటే ఏంటంటే ఇప్పుడు తెల్ల వాటిలో ఎటువంటి మచ్చ, డాగు, మురికి ఏమి లేని తెల్లని వస్త్రము అంటే ఎటువంటి కల్మషము, ఎటువంటి పాపము, ఎటువంటి పాప స్వభావము, బీజం లేనటువంటి వారుగా ఉన్నారు. కొందరు ఉన్నారు, వారి పేర్లు నేను జీవ గ్రంథంలో ఏమాత్రం తుడిచివేయను. మరి ఇక్కడ ఆ యొక్క విందులో రాజు తన పరలోక రాజ్యం ఆ పెళ్లి విందులో రావాల్సిన వారికి నేను ఉచితంగా మీకు వస్త్రాన్ని ఇస్తాను, అది వేసుకొని రండి అంటే తాము తిరస్కరించేవారుగా ఉన్నారు. అయితే కొందరు ఉన్నారు ఆ తెల్లని వస్త్రము ధరించిన వారు, అంటే తమ హృదయాన్ని శుద్ధంగా కాపాడుకున్నవారు, నీతి కార్యాలు, నీతిమంతులుగా మంచి పనులు చేసేవారుగా, మరి పగ, కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అసూయ, మరి డంబములు లేనివారుగా అని చెప్పవచ్చు. అయితే అటువంటి వారు నా రాజ్యంలో, అటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో నేను ఏమాత్రం తుడిచివేయనంటారు ప్రభు. అంతేకాదు ప్రకటన గ్రంథము 19:7 ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 19:7 సమూహపు శబ్దంను, విస్తారమైన జలముల శబ్దంను, బలమైన ఉరుములు,
శబ్దము పోలిక యొక్క స్వరము. సర్వాధికారి ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇక్కడ చూసినట్లయితే మీకు 8వ వచనం చూసినట్లయితే, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి ఆ తెల్లని వస్త్రములను మనకి ఇస్తాడు, అవి పరిశుద్ధుల యొక్క వారి యొక్క క్రియలు. మనము ఈ భూమి మీద ఎన్ని మంచి పనులు చేస్తాం, ప్రతిదీ దేవుడు రాస్తూ ఉన్నాడు. మరి అటువంటి వస్త్రములు మనము వాక్యాన్ని అంగీకరించడమే కాదు, అటువంటి మన యొక్క క్రియలు నీతి క్రియలుగా దేవుడు మెచ్చే రీతిగా ఉండాలి. అటువంటి వారికి తెల్లని వస్త్రములు ధరింపజేస్తాను అంటున్నాడు ప్రభు. మరి ఇక్కడ చూసినట్లయితే అందరికీ వాక్యం అనేది ప్రకటింపబడుతుంది అంత్య దినాల్లో. మంచివారేంటి చెడ్డవారేంటి, కానీ ఎవరైతే దానిని అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం, ఎవరైతే దానిని తిరస్కరిస్తారో వారికి నరకం. మరి వారి యొక్క పరిశుద్ధమైన నీతి క్రియలను కూడా దేవుడు చూస్తాడు. అదే రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపజేసి ఉన్నాడు, నీతి అను వస్త్రాన్ని పైబట్టను మనకి తొడిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మన యొక్క పనులు, మన చేష్టలు, మన ప్రవర్తన, మరి ఆ పరిశుద్ధమైన వారికి సంబంధించి ఆ నీతి క్రియలు మనం కలిగి ఉన్నామా? చూడండి, అంత్య దినాల్లో ఉన్నాం, చేతనైన ఆత్మలను మనం రక్షించేవారుగా ఉండాలి. చిన్న ఉపమాన రీతిగా ఒక కథ చెప్తాను. ఫ్రెడ్ అనే ఒక యవనస్తుడు ఒక దారి పొడుగున వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ బాగా నది వరద వల్ల ఏమో ఉప్పొంగిపోతూ ఉంది, వంతెన తెగిపోయింది, అంతగా నది ఉప్పొంగిపోతుంది. అయితే ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు వెళ్ళే దారిలో వంతెన తెగిపోతుందని చెప్పినప్పుడు వీళ్ళు అలానే చెప్తారులే, నన్ను వెళ్ళి చూడని అని ముందుకు నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక ఇంకో వ్యక్తి వస్తాడు, అక్కడ నది ఉప్పొంగిపోయింది, వంతెన అంతా తెగిపోయింది, నేను ఇప్పుడే వెళ్ళి చూశాను, నువ్వు ఎక్కడికి అక్కడ వెళ్తున్నావు, నువ్వు తిరిగి ఏ దారిలో వచ్చావు అటు తిరిగి వెళ్ళిపో అని చెప్తే అతని మాట విండు. అయినా నడుస్తూనే ఉంటే వెంటనే ఆయన భుజంను, అతని చేతిని, ఆయన చేతిలో ఉన్న వస్తువులను లాగి ఆ యొక్క యవనస్తుని లాగి తిరిగి వచ్చిన దారికి తీసుకొని వెళ్తాడు. మరి అతన్ని మరణం నుంచి తప్పిస్తాడు. యూదా పత్రికలో ఉంటుంది 1:23, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని. నిజంగా అంత్య దినాల్లో ఉన్నాము. నిజంగా మనకు అటువంటి ఆత్మల భారం ఉందా? ఇక్కడ మనం చదివింది పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఒక పెళ్ళి కుమారుడు ఒక విందుకు ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. అందరికీ ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఎవరైతే దానిని పొందుకుంటారో వారికి పరలోకం, ఎవరైతే దానిని తిరస్కరిస్తారో వారికి నరకం. అంతేకాదు, మనకు ఉచితంగా ఒక రక్షణ అంగీనిస్తున్నాడు. మనం పొందుకున్నాం కరెక్టే, కానీ మన క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా? మరి మనము ఈ దేహంతో జరిగించే వాటి గురించి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే లెక్క అప్పచెప్పవలసి ఉన్నాం. కాబట్టి మన క్రియలు నీతి క్రియలైతే పరిశుద్ధమైన తెల్లని వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. తెల్లని వస్త్రం మీకు కావాలా ఈ దినాన? ఒకవేళ మీరు అనుకోవచ్చు, అక్క మీరు ఆల్రెడీ తెల్లని వస్త్రం వేసుకొని చెప్తున్నారా అని. తెల్లని వస్త్రం వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులం కామండి. మన యొక్క ప్రవర్తన, మన జీవన విధానం, మనం మాట్లాడే రీతి, మన మాటల్లో పరిశుద్ధత ఉందా, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా, మరి మనం వేటిని ధ్యానిస్తున్నాం, మరి దేవునికి అంగీకారకంగా మన జీవితం ఉందా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఈరోజు అటువంటి ఆత్మల భారాన్ని మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలనైనా తండ్రి. అవునైనా తండ్రి, అంత్య దినాల్లో ఉన్నాం నైనా తండ్రి. అవునైనా అనేక ఆత్మలు నశించిపోతున్నాయినైనా. అవునైనా పెండ్లి కుమారుడు విందు పరలోక రాజ్యంతో పోల్చి ఉన్నావునైనా. అందరూ ఆహ్వానితులే. ఎవరైతే ఆ విందుని తిరస్కరిస్తారో వారు పాత్రులు కాదు, వారు నిత్య నరకానికే పాత్రులు అంటున్నావు నైనా. అయ్యా, ఏ దుర్మార్గుడు మరణించుట కూడా నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా, మాకు ఆత్మల భారాన్ని దయచేయండి నాయన. అయ్యా, నశించిపోయే ఆత్మల కొరకు మేము ప్రభా గోజాడేవారుగా ఉండటానికి, ప్రలాపించేవారుగా ఉండటానికి మా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి నాయన.
అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి. అయ్యా అటువంటి భారాన్ని మాకు దయచేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో మీరు పొందండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.